అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవడం అంటే పాపం కొనుక్కోవడం. కలిపురుషుడు బంగారంలో ఉంటాడు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోమని ఎవడు చెప్పాడో నాకు అర్థం కాదు, ఎక్కడా లేదు అలాగా. అక్షయ తృతీయ నాడు ఉతక భాండం దానం చేయాలి, స్వయం పాకం ఇవ్వాలి, ద్రవ్యం ఇవ్వాలి, చెప్పుల జత ఇవ్వాలి, లేకపోతే గొడుగు ఇవ్వాలి, లేకపోతే బట్టలు ఇవ్వాలి. అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు చేసి బంగారాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోరు. పాపం వృద్ధి అవుతుంది, అక్షయం అవుతుంది. అక్షయ తృతీయ నాడు బంగారం కొనమని ఎవడు చెప్పాడు? అక్షయంగా పెరుగుతుంది కలి. అక్షయ తృతీయ నాడు బంగారం కాదు కొనవలసింది, అక్షయ తృతీయ నాడు ఇవ్వవలసింది జలభాండం. నీళ్లతో ఉన్న కుండ శుభ్రంగా 2 రోజుల ముందు కడిగి చల్లటి నీళ్లు పోసి ఎలా లవంగ గనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరితే మఘటేషు పూర్ణం అన్నట్టుగా అందులో లవంగాలు అవి వేసి సువాసనాభరితమైన నీళ్లతో కూడినటువంటి జలాన్ని దానం చేస్తే అక్షయమై ఏ ప్రాణిగా